అరే మామా చెప్పరా ఖతర్నాక్ ఆడుతున్నా చూస్తున్నాం మావా. ఈ టైంలా ఐన్స్టీన్ రాసిన కవిత గుర్తుకొస్తా చెప్పనా? ఐన్స్టీన్ తెలుగులో ఈ అయ్యా అవునరా, రోజు నాకు ఆయనే రాస్తాడు నిద్రలా. మా కర్మ చెప్పు తగలడు. అరే రియా రఘునందన, ఇద్దరు పోరీలు ఖతర్నాక్ ఆడుతుర్రో. అల్లా మన పోరి భూమి ఉన్నది రో. భూమి భూమి మీద ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతాంద్రో. పొడుగు పొరి పొట్టు పొట్టు అంతాంద్రో, పొట్టి పొరి ఎగిరిగిరి అంతాంద్రో. అరే మామ చెప్పరా, ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి రా? ఒకటే కదరా. నాకు మాత్రం 2 బాల్ కనబడతానే రో. ఏంట్రా నీ టార్చర్? సాటన్ లా తగులుకున్నావు ఏంటి టార్చరా? టార్చర్ ఏం కాదు. శాటర్న్ నన్ను నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం. ఇదా పోలేరమ్మే చెప్పింది. ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా? ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా? మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా? రవితేజ అన్నయ్య. అన్నయ్యను రౌడీలు కొట్టిపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డితో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే, అది మా మగజాతి స్పెషాలిటీ డార్లింగ్. డార్లింగ్ అన్నావంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరక్కొడతాను. వెతవా. ఎనీ ప్రాబ్లం? చూడండి సార్, టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంట్రా, ఏం పని లేదా నీకు? ఏంటి పని లేదా? సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్. ఏంట్రా, అమ్మాయిల్ని హెరాస్ చేయటమేనా మీ పని? సరే దీన్ని వదిలేస్తా. నీకు అమ్మాయి ఉంటే చెప్పు, దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా. బాబోయ్ నీకో దండం, నా కూతురు జోలికి రావద్దు. ఇదిగో భూమి, నువ్వు పన్నంటే చెప్పు, నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా. ఇది ఆల్రెడీ నన్ను ట్రై చేస్తుంది. కావాలంటే ట్రాన్సిన్ అడుగు. ఇది ఆ పోలేరమ్మ మీద ఎట్టు. రే పదండ్రా. ఏంటి వాడు చెప్పేది నిజమా? అబద్ధమే. నేనెందుకు వాడిని ట్రై నమ్మను. చేస్తాను? గో టు హెల్ప్. భూమి వాడు పెద్ద ఈడియటే. లే 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 మా లే 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 మా లే 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 మా. హాయ్ భూమి. వివేక్, మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఏంటి లేమ్మా అనగానే లేచిపోతుంది? నా దేవత పోతేనే ఇక్కడ ఈ దెయ్యం ఉందిగా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పుట్ట మీద రాయి పెట్టి కట్టినట్టుందే. అందుకే అది వెళ్ళిపోయిందిరా. మళ్ళీ ఏం స్కెచ్ చేయడానికి వచ్చావు? ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకుని దెయ్యానికి సైట్ కొట్టానే, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ట్రాన్సీ. వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నన్ను గుర్తించి పోలేరమ్మ తల్లి. నీ ఓవర్ యాక్టింగ్ కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే. నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం. బంగారమా? కరెక్ట్ టైం గుర్తు చేసా ఉండు. తట్టడాయ్. ఐ లవ్ యూ ట్రాన్సీ. చిచి, గుడ్ న్యూస్ చెప్పి గుడ్ డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చడ్రా. అబ్బో సరే, అలా అయితే ఓ బెట్ వేసుకుందాం మరి. బెట్టా? ఏంటి? టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు. దీన్నా? అవును, టేబుల్ ని మేజా అంటారు. టేబుల్స్ ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం. హెహె, మాకు తెలియదులేరా. అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే. ఇది పట్టుగా, తీసుకో. నువ్వు ఓడిపోయావు కదా, దీన్ని తీసుకెళ్ళి దయ్యానికి ఇచ్చేసి. అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా. నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను, తీసుకా. గల్లో తేలినట్టుందే, దీనికి తేలినట్టుందే. హాయ్ భూమి. హాయ్. అమ్మయ్యా, ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రిలాక్స్ అయింది చాలు. వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు. ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా? హే, గ్రీన్ రూబీయే, చాలా బాగుంది. అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది. ఒకసారి లైవ్ అవ్వా. చాలా బాగుంది. అవునా? అవునే, బాగుంది. మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఓకే. హాయ్ భూమి. ఏంట్రా మ్యాటర్? వచ్చిందిగా మ్యాటర్, ఇంక నా మ్యాటర్ ఎందుకులే. అసలు నీ టార్చర్ ఏంట్రా? నీ బ్రెయిన్ కావాలి భూమి. ఏ తినేస్తావా? కాదు భూమి, దాన్ని అమ్మేస్తాను. రేయ్, ఈయన ప్రిన్సిపల్ అర్థమే కాదు. నిన్న జువాలజీ క్లాస్ మిస్ అయినాను. నోట్స్ ఉంటే ఇవ్వరా. అది కాదురా, నిన్న 5,000 రూపాయలు ఇస్తాను. నేనా? 5,000 ఇస్తాను. ఇచ్చే లేదనుకుంటా. బాగా కుదిరారు ఇద్దరు. కావాల్సిందే. రే 2,000 ఉందిరా. ఇచ్చే సచ్చినోడు వీడేంటి మరి పెళ్లి. ఇలా? ఏమో. రేయ్, చెల్లెల్ని జాగ్రత్త చూసుకోరా. ఏదో ట్రాప్ లో పెట్టుకుందాం అనుకుంటే చెల్లెళ్ళు అంటూ ఉంటాడు. చెప్పం జప్పగాడు ఈడెక్కడ తగులుకున్నాడు. ఏంట్రా అందరూ అవధూతలా తయారయ్యారు? ఏం గాలి సోకిందిరా మీ అందరికి?
ఏం చెప్పాలి మామ పోకినప్పుడు టీ షాప్లో చేసిన పాస్ అయింది లేదు ఏం లేదు మా అయ్య ₹1 అంటాను ఏం చేయాలరా నీ పిహెచ్డి పక్కన పెట్టరా మామ వీడి తగిన 4 రోజులు అవుతుంది కొంత ఎండిపోతుందిరా. అరే మామ ఒక్క బీర్ తీసుకురా మనిషికి వచ్చి రాదాం నువ్వు రెండుగా పోతాంది కుక్క బీరు తాగరా. అరే ఆ అమ్మాయి ఎలాగ నీకు పడదు ఇటు చూడు కనీసం నాన్న ట్రై చేయరా మామ చెప్పరా నీ లవర్ నీకు ఎలాగో పడదు, దీంతో నీకు వర్క్ కాదు. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. చెప్పరా భూమిని బండి కొట్టేద్దాం, 2 రోజులు ఫుల్ డిచ్ అయిపోవచ్చు. ఎర్రోడా మస్తు చెప్పినవరా అరే మామ ఎప్పుడు కొట్టేద్దాం రా కొట్టేద్దాం అంటే రేపే కొట్టేద్దాం. ఓకే మామ అది. నాకు కాటన్ పీర్లు కనబడతానే మామ. నాకు పీర్లతో పాటు మంచి కిల్లకి పీసులు కూడా కనబడుతున్నాయి మామ. అవునురా యా 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 ఓ. భూమి ఇక్కడే కదరా పట్టుకునేది, కాదు మామ కింద పట్టుకుంటది నీ అయ్యా కూర్చునేది. అరే మామ్స్ వచ్చిన పని కానీ కొన్ని ఏంట్రా ఈ మీటింగ్లు. కరెంట్ కరెంట్ రెడీ ఓకే మామ ఓకే రెడీ 1 అరే మామ ఏ కొట్టేసినవరా సూపర్ కొట్టేస్తారు. అయినా మామ అయినా ఆయరా. గుల్లే ఆయ్. ఏంటా మామ ఇంత లేటో మారిపోద్దురా మన ఫీట్. అవునా ఇన్నాళ్ళు నన్ను అసహించుకున్న భూమిక ఇవాళ నన్ను కౌగిలించుకోబోతుందిరా. ఏంట్రోయ్ కల్లా అబ్దుల్ కలాం వచ్చి కలర్ కలాం అని చెప్పాడేంటి? నీ మొక్కం రా. నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా, నంబర్ ప్లేట్ పీకేసా. అయినా ఇవాళ మన లక్కేంటో తెలుసా? ఇవాళ ఓలా లేదు, ర్యాపిడో లేదు, మెట్రో లేదు, బస్సు లేదు, ఏం లేవు, అన్ని బంద్రా. ఇవాళ ఎలా అయినా భూమిక దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి. ఓ పోరి ఒకటి చెప్పానా చెప్పు. కృష్ణ అమ్మ దొంగ, చిరంజీవి అడవి దొంగ, ఎన్టీఆర్ యమ్మ దొంగ, ఈడు స్కూటీ దొంగ. మనల్ని ఎవడరా ఆపేది? ఏంటి భూమిక బస్ కోసం ఎదురు చూస్తున్నావా? అవును నీ స్కూటీ ఉండాలి కదా, ఏమైంది? నిన్న ఎవడో ఈడియట్ మా కాలేజ్ పార్కింగ్ లో కొట్టేశాడు. మనల్నే అంటుంది, ఆయన ఏం పర్లేదులే, మన భూమికే కదా. ఓ నా స్కూటీ తీసుకెళ్ళి భూమిక. నో థ్యాంక్స్. చూడు భూమిక, ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, బస్సులన్నీ స్ట్రైక్, ఎలా వెళ్తావు చెప్పు? నా మాట విని నా స్కూటీ తీసుకెళ్ళు ప్లీజ్. భూమిక టైం అవుతుంది వెళ్దాం. వెళ్ళండి మేడం. మన ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. Yes. కాలేజ్కి వచ్చి కలెక్ట్ చేసుకో. మీరు ఎలా అంటే అలాగే మేడం. దీనికేం తక్కువ లేదు. అమ్మని వచ్చేసింది. అమ్మా అమ్మా అమ్మాయి వచ్చేసింది. ఎవర్రా? అదేనే నేను కాలేజ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాను కదా, అమ్మాయి వచ్చేసింది. సరే రాని. సరే అమ్మా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, నీ ఇల్లు బంగారం గాను. సరే అమ్మమ్మ చెప్పడం మర్చిపోయాను, 2 అమ్మాయిలు వచ్చారు, అందులో ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భూమిక. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఓకేనా? సర్లేరా. బాగుంది. ఆగమ్మా ఆగమ్మా, మొదటిసారి మా ఇంటికి వచ్చావు, కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మా. మేం లోపలికి రావడం కాదు, వివేక్ ని కిందికి పంపించండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. రా. ఏంటి ఇంకా రాలేదు? 30 సెకండ్లో వస్తాడు చూడు. అదిగో వస్తున్నాడే, నేను వెళ్తున్నా. ఏ ఆగు, వాడేమన్నా నా లవరా? అదేంటండి అమ్మ హారతి ఇస్తుంటే అలా వచ్చేసారు? నీకు మంగళహారతి పాడదామని. నేనేం చేశాను మేడం, పొద్దునే నా మీద పడి ఏడుస్తున్నారు. అయినా స్కూటీ ఇచ్చి హెల్ప్ చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి నాకు దొబ్బులు. స్కూటీ ఇచ్చి హెల్ప్ చేయలేదు బాబు, కొట్టేసి ఏదో డ్రామాలు ఆడుతున్నావు. నేనా? నీ స్కూటీనా కొట్టేశానా? అవును, హోండా యాక్టివా, ఫ్యూయల్ ఎకానమీ 55 కిలోమీటర్స్ పర్ లీటర్, స్కూటీ వెయిట్ 107 కిలోస్, ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్, సీట్ హైట్ 765 mm, మాక్సిమం స్పీడ్ 85 కిలోమీటర్స్ పర్ అవర్. యునో నేను డైలీ 35 కిలోమీటర్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తా. చాలా ఇంజిన్ నంబర్ కూడా చెప్పాలా? వా 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 ఏం చెప్పారు మేడం, ఆదా బర్సే భలే కనిపెట్టేసరిగా ఇది మీ స్కూటీ అని. పిచ్చి వేషాలేకు, ఆంటీని చూసి వదిలేస్తున్నా. హార తెచ్చి ఇంట్లోకి రమ్మంటే మా అమ్మలా ఫీల్ అయ్యాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. కూర్చోవే. పదవే.
అయ్యో అర్థంగా దొరికిపోయానుగా. అబ్బా పూరీలు ఖతర్నాకున్నారు. ఈడెవడు? మావాడే. ఆ మావా హలో, నేను ఎక్కడ ఉండి చెప్పించుకో. అరే రఘునందన, నువ్వు 100 మీటర్స్ డిస్టెన్స్ లో వెస్ట్ లో ఉన్నావు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కాలేజ్ క్యాంపస్ లో నిల్చొని అమ్మాయిలకి సైడ్ కొడుతున్నావురా. అబ్బా మామ నువ్వు తోపురే. నోరు మూసుకొని నువ్వు జల్దీ ల్యాబ్కి హాజరే. సరే మామ ఇప్పుడే వస్తాను. పూర్లతోటి సెల్ఫీ తీసుకుని వస్తా. రఘునందన హలో హలో మామా, నేను ఎక్కడ చెప్పుకో. ఒరేయ్ ఎక్కడుంటావురా? కుక్కలాగా క్యాంటీన్ లో పెడిగ్రీ మేస్తూ ఉంటావు. మూసుకొని ల్యాబ్కి రా. అమ్మ అయ్యో హలో హలో, చెప్పరా. వస్తే లక్కీ పిస్ కొట్టడానికి ఎవరైనా జెంట్స్ టాయిలెట్కి వెళ్తారే? నీ వెనకున్న వాళ్ళందరూ లక్కీనే, నువ్వు తప్ప. అయితే వాళ్ళని నోరు చూసిర్రా? మూసుకొని ల్యాబ్కి రా. లైట్ తీసుకోరా. మామ నీ బుర్ర హెచ్డి దిమాకు సినిమా స్కోప్. తెలుసురా. అరే మీ అందరి పాకెట్స్ లో నావిగేషన్ బగ్స్ పెట్టాను రా. ఇదిగో, రా. అడగాదరా. నువ్వు రారా. ఏం పెట్టిండు? ఇదిగో. వెనక్కి తిరిగి. తీబే తీ. ఎప్పుడు పెట్టిండ్రు వీడు నాకు తెలియకుండా? ఎప్పుడు పెట్టినా మామ? అరే మనం ఇప్పుడు ఇండియాకి బగ్ పెట్టబోతున్నాం. నీ దూకుడు సాటెవ్వడు. సరేరా, దీన్ని నమ్మడానికి మంచి ప్లాన్ చెప్పండి. గిఫర్ ఉంటారు మామ. వీర్లు కావాలా వద్దా? కావాలి మామ. మరి అయితే మంచి ఐడియా చెప్పు. ఈ కాలేజీలో మెత్తే చే ప్రిన్సిపల్ గారు డబ్బులు ఇస్తాడు. మామ ప్రిన్సిపల్ మర్చిపోతాడు. సాఫ్ట్వేర్ కంపెనీ. కాపీ కొట్టేస్తారే ఐడియా చెప్పండి. వేస్ట్. మామ మెహందీ ఏరియా సూపర్. అరే నరన్నాలు కూడా ఇట్టారా. ఐడియా బానే ఉందిరా. డైలీ వాళ్ళకే రండి ఇవ్వచ్చు. అది కాదురా మావా, ఏ కంపెనీ అన్నారు? ఏ కంపెనీ మో? ఏ కంపెనీ రా? అరే ఇగ్లు కంపెనీ మామ. అదేం కంపెనీ రా? జనకు జనకు పాయలు బాజే కంపెనీ. అరే ఇడేదో కొంపలు ముంచేటట్టున్నాడు రా. నువ్వు ఓకే 50-50 దానికి ఏం తెలియదు. హలో ఎవర్రా? అంకుల్ అంకుల్ చెప్పండి అంకుల్. ఓకే రే మా మామ కాల్ చేశాడు రా. భూమికకి నాకు మ్యారేజ్ సెట్ చేసినట్టున్నాడు. అరే రే రే మీరంతా తప్పకుండా ఉండాలి రోయ్, అసలుకే నాకు సిగ్గు ఎక్కువ. అరే మామ సిగ్గు పడకు, సీరియస్ గా తీసుకో. భూమికి ఒక దగ్గర అవుతావు, లేకపోతే కరువు అయిపోతావు. నా టార్గెట్ కి రీచ్ అవుతున్నా, తగ్గేదేలే. ఏంటి కదా సేమ్ అట్నే ఉన్నాయి. వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లు ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. ఆహా. నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్. పడుకుంటే బనానా జ్యూస్ సార్. అబ్బో. పిసుకుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ. నాకే వద్దు అంకుల్. ఆ? ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? ఆ, కూర్చోండి. మీలో వివేక్ అంటే ఎవరమ్మా? నేనే అంకుల్. ఆహా, అవును. నువ్వా? అనుకున్నానులే. టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. ఏదో కూర్చో అంకుల్ కూర్చో. డెవలప్ అవుతున్నా. అంకుల్ ఆ. నా పేరు జేఆర్జీవి, ఓ. అంటే ఆహా. జూనియర్ రామ్ గోపాల్ వర్మ. ఆహా. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఆహా. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు, ఆ. కానీ హీరోయిజం ఉండదు. ఓ. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు, లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, రేయ్, థ్యాంక్ యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండరురా. థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. ఏంట్రా ట్విస్ట్? నేను షాక్ అయిపోయా. Realization. నా పేరు ఆండ్రీ పాల్ సార్. హాలా? ఆండ్రీ పాల్ సార్. ఓ, నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం, అంతే సార్. నువ్వు తోపురా. నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో, పాటలు పాడతాను. ఏం పాటలో? సూపర్. బాగా మురుకుతాడు అంకుల్. కూర్చో. నా పేరు లక్కీ అండి. ఏంకి?
లక్కీ అంకుల్ ఎవరికి లక్కీ. ఆ, ఏం చేస్తుంటావు? నాకేం రాండి నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు కూసో. ఎరా అయ్యా, నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేసుకున్నావేంట్రా? అంటే చెప్పు. అంటే మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్. ఆ, అయినా చెప్తా. చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో బుర్ర కదే చెప్పరా. ఆ, చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ. అరే రియా ఆ. రఘునందన కొరసియన్రో అరే రమణవా అల్లెకు సెంచారి మధురవాడు మనగడ్డ బుద్ధి చెప్పినానా బూనంచారి సౌదెప్పినవాడ సాంబ చూడ చల్. అయ్యో లే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నారు. అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా నువ్వు చూపిస్తా. మా వివేగాడు చెప్పావట్టే పాలుగాడు వాడావట్టే 50-50 లైన్ కొట్టే అంకులేమో చూడావట్టే. ఓకే. జై రామ రామ. బుర్ర కదా రే. ఎరా రఘునందన ఏం చేస్తున్నావు? ఫోటోలు దుడుతున్నావు? చంపేస్తున్నదో మొత్తం దుడవాలి, మొత్తం ఇల్లంతా దుడవాలి. ఏమే 50-50 ఏం చేస్తున్నావు? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. అబ్బో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? చెయ్యి నేను ఆయాలా. ఎరా న్యూజిలాండ్, నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? కోడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే? ఆ? చీపురు ఊపరంటున్నావా? వంచు నడు వంచి ఎదవ. ఏం పంది మొహం వేసుకుని. ఓలో నాన్న, రే నాన్న బంగారం, ఓటమో ఓమో ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ఆహా, ప్రాజెక్ట్ వర్క్. అవును అంకుల్. బాబా అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఆ? ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడువా? కాదంకుల్. స్కూటీలు కొట్టాడురా? ఇప్పుడు చేయను అంకుల్. అంకుల్. చూడు, జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి, కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు.